ఈ రోజున ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఈషా ఫౌండేషన్ లాంటి సంస్థని మనం తీసుకొచ్చి అంత్యస్థాయిలో కాళహస్తి నుంచి రుద్రాభిషేకం చేయడానికి స్వాములు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఏదైతే హిందుత్వాన్ని కోరుకుంటున్నారో, ఒక సోషలైజింగ్ కోరుకుంటున్న పట్టుదల కల్పించినప్పుడు ఖచ్చితంగా పాలకులు మనతో అడుగులేయడానికి, మనకు మరింత చేయి పట్టుకొని ముందుకు నడిపించడానికి వెనకబోరు అనే దానికి ఈ కార్యక్రమాలే ఒక ఉదాహరణ. మీరు వేమారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే తిమ్మమ్మ మరిమాని దగ్గర వరకైనా కూడా అధికారులు చూపిస్తున్నటువంటి ప్రోత్సాహం, ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున విజయవంతం చేసి మన భాగస్వామ్యం ఉండే విధంగా మీరందరూ సహకరించల్లా, కష్టపడాలా అని పిలుపునిస్తున్నాం. అప్పుడే మీరు ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి ప్రోత్సాహం అందించిన వాళ్ళు అవుతారనేది కూడా వాస్తవమని మీకు అందరికి కూడా తెలియజెప్తున్నాం. అంతేకాకుండా రేపటి రోజున నిర్వహించేటువంటి కార్యక్రమాలు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. శివరాత్రి సందర్భంగా మామూలుగా మన నియోజకవర్గాల అధిపతులు, పరిపాలన విభాగాల అధిపతులు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఆర్డీఓ గారు వస్తున్నారు, మధ్యాహ్నం ఎస్పీ గారు వచ్చినారు, రేపు పొద్దున కలెక్టర్ గారిని కూడా రమ్మని చెప్పినాం. రేపు సాయంత్రం అంత్య స్థాయిలో మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చినారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు మరింత పెంపొందించుకోవాలంటే మన ఆలోచనలో కానీ మన కార్యరూపంలో కానీ ఎక్కడా వెనుకబాటుతనం ఉండకూడదు, అలసత్వం ఉండకూడదు అనేది మనం గ్రహించుకోవాలి, ఈ ప్రాంత వాసులైనటువంటి మనం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సహకరించబోయేటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.